వీడియోలో వచ్చేసి క్లీనప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కస్టమర్ని రిలాక్స్గా కూర్చోబెట్టి హెయిర్ అంతా కవర్ చేసుకొని హెయిర్కి అనేది బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్లీజింగ్ మిల్క్ లేదా మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫింగర్ మసాజ్ చేయాలి. క్లీజింగ్ మిల్క్ దగ్గర మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ లేదా స్పంజ్ దగ్గర రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. కొద్దిగా స్క్రబ్ చేతిలోకి తీసుకొని ఫింగర్తో మెల్లగా మసాజ్ చేసుకోవాలి. స్క్రబ్ అనేది ఎక్కువ ప్రెషర్ లేకుండా స్లోగా చేయాలి. ఎక్కువ ప్రెషర్ వేసి మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు ర్యాషెస్ అనేది వస్తుంది, కాబట్టి మనం స్లోగా మసాజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ చేయాలి. ఈ స్టీమింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తీయడానికి ఈజీ అవుతుంది. చూసారుగా, కాటన్ ఇలా తీసుకొని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ చేతిలో తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేయాలి. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మసాజ్ చేయాలి. మంచిగా స్ట్రోక్స్ అన్నీ ఇచ్చి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన ఉన్న రింకుల్స్ అనేది దూరం చేస్తుంది. మన స్కిన్ అనేది బ్రైట్గా మారుతుంది. స్కిన్కి న్యూట్రిషన్ అందుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది.
ఇలా మసాజ్ చేసిన తర్వాత మసాజ్ క్రీమ్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్కి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్లో రోజ్ వాటర్ కూడా వేసి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను డమ్మీ పైన చూపిస్తున్నా కాబట్టి డైరెక్ట్ అప్లై చేసుకున్నా. ప్యాక్ అనేది ఆరాక ప్యాక్ని రిమూవ్ చేసేయాలి.